హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పాండవ సైన్యం గురించి చెప్పి భయపడిన దుర్యోధనుడు ఇప్పుడు తన వైపు ఉన్న వీరులను గుర్తు చేసుకుంటున్నాడు. తన సైన్యంలోని నాయకుల గురించి ద్రోణాచార్యుడికి వివరిస్తూ తనలో తాను ధైర్యం నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఆసక్తికరమైన శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ ద్రోణాచార్య, మన పక్షంలో ఉన్న విశిష్టమైన వీరులు ఎవరో కూడా తెలుసుకోనండి. మీ సమాచారం కోసం మన సైన్యంలోని నాయకుల పేర్లను మీకు వివరిస్తున్నాను. దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని పిలిచాడు. మీరు యుద్ధం చేయడం కంటే శాంతిని కోరుకునే బ్రాహ్మణులనేమో. దుర్యోధనుడు మన సైన్యం బలాన్ని మర్చిపోకండి అని హెచ్చరించడం అతని ఉద్దేశం. అవతలి వారి బలాన్ని చూసి భయపడినప్పుడు మన సొంత బలాన్ని ఒకసారి నెమరు వేసుకోవడం మనిషి నైజం. దుర్యోధనుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. కౌరవ సైన్యం చాలా పెద్దది. అందులో ఉన్న ప్రధాన సేనా నాయకులను గుర్తు చేయడం ద్వారా యుద్ధానికి సిద్ధం కావాలని కోరుతున్నాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శత్రువుల బలాన్ని అంచనా వేయడం ఎంత ముఖ్యమో మన లోపల ఉన్న శక్తులను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. భయం వేసినప్పుడు మన దగ్గర ఉన్న వనరులను, మనుషులను తక్కువ అంచనా వేయకూడదు. కానీ దుర్యోధనుడిలా అహంకారంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో మన బలాన్ని తెలుసుకోవాలి. నీ దగ్గర ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడే సగం విజయం నీ సొంతమవుతుంది. మరి కౌరవ సైన్యంలో ఉన్న ఆ అజేయమైన వీరులు ఎవరు? భీష్ముడు, కర్ణుడు మరియు కృష్ణాచార్యుల గురించి దుర్యోధనుడు ఏమన్నాడో తర్వాతి శ్లోకంలో చూద్దాం. జై శ్రీకృష్ణ.